నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 19. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 91 to 95 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. శాంపుల్. శాంపుల్ని తెలుగులో నమూనా అని అంటాం. ప్లీజ్ గివ్ మీ ఏ శాంపుల్. ప్లీజ్ గివ్ మీ ఏ శాంపుల్. దయచేసి నాకు ఒక నమూనా ఇవ్వండి. ఐ టేస్టెడ్ ఏ శాంపుల్ ఆఫ్ ద ఫుడ్. ఐ టేస్టెడ్ ఏ శాంపుల్ ఆఫ్ ద ఫుడ్. నేను ఆహారం నమూనా రుచి చూశాను. సేఫ్. సేఫ్ని తెలుగులో సురక్షితం అని అంటాం. యు ఆర్ సేఫ్ నౌ. యు ఆర్ సేఫ్ నౌ. మీరు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. కీప్ ద మనీ సేఫ్. కీప్ ద మనీ సేఫ్. డబ్బును సురక్షితంగా పెట్టండి. సాలరీ. సాలరీని తెలుగులో జీతం అని అంటాం. ఐ గాట్ మై సాలరీ. ఐ గాట్ మై సాలరీ. నా జీతం వచ్చింది. హిస్ సాలరీ ఇంక్రీజ్డ్. హిస్ సాలరీ ఇంక్రీజ్డ్. అతని జీతం పెరిగింది. సేల్. సేల్ని తెలుగులో అమ్మకం అని అంటాం. ద సేల్ స్టార్ట్స్ టుమారో. ద సేల్ స్టార్ట్స్ టుమారో. అమ్మకం రేపు ప్రారంభమవుతుంది. దే ఆర్ ఆఫరింగ్ ఏ బిగ్ సేల్. దే ఆర్ ఆఫరింగ్ ఏ బిగ్ సేల్. వారు పెద్ద అమ్మకాన్ని అందిస్తున్నారు. సేమ్. సేమ్ని తెలుగులో అదే లేదా సమానం అని అంటాం. We wore the same dress. We wore the same dress. మేము అదే దుస్తులు వేసుకున్నాం. Both answers are the same. Both answers are the same. రెండు జవాబులు ఒక్కటే. సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ని తెలుగులో సంతృప్తి లేదా తృప్తి అని అంటాం. యువర్ వర్క్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. యువర్ వర్క్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. మీ పని నాకు సంతృప్తినిస్తుంది. హీ ఫెల్ట్ గ్రేట్ సాటిస్ఫాక్షన్. హీ ఫెల్ట్ గ్రేట్ సాటిస్ఫాక్షన్. అతనికి గొప్ప సంతృప్తి వచ్చింది. సాసేజ్. సాసేజ్ని తెలుగులో సాసేజ్ అని అంటాం. హీ లైక్స్ చికెన్ సాసేజ్. హీ లైక్స్ చికెన్ సాసేజ్. అతనికి చికెన్ సాసేజ్ ఇష్టం. ఐ బాట్ ఏ ప్యాక్ ఆఫ్ సాసేజెస్. ఐ బాట్ ఏ ప్యాక్ ఆఫ్ సాసేజెస్. నేను సాసేజ్ ప్యాక్ కొనుగోలు చేశాను. రూల్. రూల్ని తెలుగులో నియమం, పాలన లేదా పరిపాలన అని అంటాం. ఫాలో ద రూల్. ఫాలో ద రూల్. నియమాన్ని అనుసరించండి. ఇట్ ఈజ్ ఏ స్ట్రిక్ట్ రూల్. ఇట్ ఈజ్ ఏ స్ట్రిక్ట్ రూల్. ఇది కఠినమైన నియమం. స్కీమ్. స్కీమ్ని తెలుగులో యోజన అని అంటాం. దిస్ ఈజ్ ఏ న్యూ గవర్నమెంట్ స్కీమ్. దిస్ ఈజ్ ఏ న్యూ గవర్నమెంట్ స్కీమ్. ఇది కొత్త ప్రభుత్వ యోజన. ద స్కీమ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. ద స్కీమ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. ఈ యోజన విద్యార్థులకు ఉపయోగకరం. శాండ్. శాండ్ని తెలుగులో ఇసుక అని అంటాం. ద శాండ్ ఈజ్ వెరీ హాట్. ద శాండ్ ఈజ్ వెరీ హాట్. ఇసుక చాలా వేడిగా ఉంది. కిడ్స్ లవ్ ప్లేయింగ్ ఇన్ ద శాండ్. కిడ్స్ లవ్ ప్లేయింగ్ ఇన్ ద శాండ్. పిల్లలు ఇసుకలో ఆడడం ఇష్టపడతారు. శాటిలైట్. శాటిలైట్ని తెలుగులో
ఉపగ్రహం అని అంటాం. ద శాటిలైట్ ఈజ్ ఇన్ స్పేస్. ద శాటిలైట్ ఈజ్ ఇన్ స్పేస్. ఉపగ్రహం అంతరిక్షంలో ఉంది. దే లాంచ్డ్ ఏ న్యూ శాటిలైట్. దే లాంచ్డ్ ఏ న్యూ శాటిలైట్. వారు కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించారు. స్కోర్. స్కోర్ని తెలుగులో స్కోరు లేదా మార్కులు అని అంటాం. హీ స్కోర్డ్ ఫుల్ మార్క్స్. హీ స్కోర్డ్ ఫుల్ మార్క్స్. అతను పూర్తి మార్కులు సాధించాడు. ద టీమ్ స్కోర్డ్ ఏ గోల్. ద టీమ్ స్కోర్డ్ ఏ గోల్. టీం ఒక గోల్ చేసింది. స్కోప్. స్కోప్ని తెలుగులో పరిధి లేదా అవకాశం అని అంటాం. దేర్ ఈజ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. దేర్ ఈజ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మెరుగుదలకు అవకాశం ఉంది. దిస్ జాబ్ హ్యాజ్ ఏ వైడ్ స్కోప్. దిస్ జాబ్ హ్యాజ్ ఏ వైడ్ స్కోప్. ఈ ఉద్యోగానికి విస్తృత పరిధి ఉంది. స్కేరీ. స్కేరీని తెలుగులో భయంకరమైన లేదా భయపెట్టే అని అంటాం. దట్ మూవీ వాజ్ స్కేరీ. దట్ మూవీ వాజ్ స్కేరీ. ఆ సినిమా భయంకరంగా ఉంది. ద సౌండ్ ఈజ్ స్కేరీ. ద సౌండ్ ఈజ్ స్కేరీ. ఆ శబ్దం భయంకరంగా ఉంది. స్కాన్. స్కాన్ని తెలుగులో పరిశీలించు లేదా స్కాన్ చేయు అని అంటాం. ఐ విల్ స్కాన్ ద డాక్యుమెంట్. ఐ విల్ స్కాన్ ద డాక్యుమెంట్. నేను డాక్యుమెంట్ స్కాన్ చేస్తాను. ప్లీజ్ స్కాన్ దిస్ ఫోటో. ప్లీజ్ స్కాన్ దిస్ ఫోటో. దయచేసి ఈ ఫోటోను స్కాన్ చేయండి. షోవ్. షోవ్ని తెలుగులో తొక్కడం లేదా తోసివేయడం అని అంటాం. డోంట్ షో మీ. డోంట్ షో మీ. నన్ను తోసివేయద్దు. హి షోడ్ ద డోర్ ఓపెన్. హి షోడ్ ద డోర్ ఓపెన్. అతను తలుపును తోసి తెరిచాడు. షోల్డర్. షోల్డర్ని తెలుగులో భుజం అని అంటాం. హీ హర్ట్ హిజ్ షోల్డర్. హీ హర్ట్ హిజ్ షోల్డర్. అతని భుజానికి గాయమైంది. షీ క్యారీడ్ ద బ్యాగ్ ఆన్ హెర్ షోల్డర్. షీ క్యారీడ్ ద బ్యాగ్ ఆన్ హెర్ షోల్డర్. ఆమె బ్యాగ్ను భుజంపై వేసుకుంది. స్క్రాచ్. స్క్రాచ్ని తెలుగులో గీయడం లేదా త్రాచడం అని అంటాం. డోంట్ స్క్రాచ్ ద వాల్. డోంట్ స్క్రాచ్ ద వాల్. గోడను గీయకండి. ద క్యాట్ స్క్రాచ్డ్ మీ. ద క్యాట్ స్క్రాచ్డ్ మీ. పిల్లి నన్ను గీకింది. షార్టేజ్. షార్టేజ్ని తెలుగులో కొరత, లోపం లేదా తక్కువ అని అంటాం. దేర్ ఈజ్ ఏ వాటర్ షార్టేజ్. దేర్ ఈజ్ ఏ వాటర్ షార్టేజ్. నీటి కొరత ఉంది. దే ఫేస్డ్ ఏ ఫుడ్ షార్టేజ్. దే ఫేస్డ్ ఏ ఫుడ్ షార్టేజ్. వాళ్ళు ఆహార లోపాన్ని ఎదుర్కొన్నారు. షార్ట్లీ. షార్ట్లీని తెలుగులో త్వరలో లేదా తక్కువగా అని అంటాం. హీ విల్ కమ్ షార్ట్లీ. హీ విల్ కమ్ షార్ట్లీ. అతను త్వరలో వస్తాడు. ద మీటింగ్ విల్ స్టార్ట్ షార్ట్లీ. ద మీటింగ్ విల్ స్టార్ట్ షార్ట్లీ. మీటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. షార్ట్. షార్ట్ని తెలుగులో షార్ట్, కాల్పు లేదా ఫోటో షాట్ అని అంటాం. హీ టుక్ ఏ బ్యూటిఫుల్ షాట్. హీ టుక్ ఏ బ్యూటిఫుల్ షాట్. అతను అందమైన ఫోటో తీశాడు.
ద పోలీస్ ఫైర్డ్ ఏ వార్నింగ్ షాట్. ద పోలీస్ ఫైర్డ్ ఏ వార్నింగ్ షాట్. పోలీసులు హెచ్చరిక కాల్పులు జరిపారు. సిగ్నిఫికెంట్లీ. సిగ్నిఫికెంట్లీని తెలుగులో గణనీయంగా, ముఖ్యంగా లేదా చాలా అని అంటాం. ప్రైజెస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ. ప్రైజెస్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ. ధరలు గణనీయంగా పెరిగాయి. హెర్ హెల్త్ ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ. హెర్ హెల్త్ ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ. ఆమె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. సిగ్నేచర్. సిగ్నేచర్ని తెలుగులో సంతకం అని అంటాం. ప్లీజ్ పుట్ యువర్ సిగ్నేచర్ హియర్. ప్లీజ్ పుట్ యువర్ సిగ్నేచర్ హియర్. దయచేసి ఇక్కడ మీ సంతకం చేయండి. దిస్ ఈజ్ మై సిగ్నేచర్. దిస్ ఈజ్ మై సిగ్నేచర్. ఇది నా సంతకం. షూటింగ్. షూటింగ్ని తెలుగులో కాల్పులు లేదా షూటింగ్ అని అంటాం. ద షూటింగ్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. ద షూటింగ్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి కాల్పులు జరిగాయి. దే ఆర్ షూటింగ్ ఏ మూవీ. దే ఆర్ షూటింగ్ ఏ మూవీ. వాళ్ళు సినిమా షూటింగ్ చేస్తున్నారు. షాప్. షాప్ని తెలుగులో దుకాణం అని అంటాం. ఐ వెంట్ టు ద షాప్. ఐ వెంట్ టు ద షాప్. నేను దుకాణానికి వెళ్ళాను. ద షాప్ ఈజ్ క్లోజ్డ్. ద షాప్ ఈజ్ క్లోజ్డ్. దుకాణం మూసి ఉంది. సిల్వర్. సిల్వర్ని తెలుగులో వెండి అని అంటాం. దిస్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్వర్. దిస్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్వర్. ఈ ఉంగరం వెండితో తయారైంది. సిల్వర్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. సిల్వర్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. వెండి ఒక విలువైన లోహం. సిల్క్. సిల్క్ని తెలుగులో పట్టు లేదా పట్టు దారం అని అంటాం. దిస్ ఈజ్ ఏ సిల్క్ శారీ. దిస్ ఈజ్ ఏ సిల్క్ శారీ. ఇది పట్టు చీర. సిల్క్ ఈజ్ వెరీ సాఫ్ట్. సిల్క్ ఈజ్ వెరీ సాఫ్ట్. పట్టు చాలా మృదువుగా ఉంటుంది. సిమ్యులేట్. సిమ్యులేట్ని తెలుగులో అనుకరించడం లేదా సృష్టించడం అని అంటాం. దిస్ యాప్ సిమ్యులేట్స్ రియల్ డ్రైవింగ్. దిస్ యాప్ సిమ్యులేట్స్ రియల్ డ్రైవింగ్. ఈ యాప్ నిజమైన డ్రైవింగ్ను అనుకరిస్తుంది. దే సిమ్యులేటెడ్ ద ఎక్స్పెరిమెంట్. దే సిమ్యులేటెడ్ ద ఎక్స్పెరిమెంట్. వారు ప్రయోగాన్ని అనుకరించారు. స్కెచ్. స్కెచ్ని తెలుగులో చిత్తు చిత్రం, స్కెచ్ లేదా రూపురేఖ అని అంటాం. షీ డ్రూ ఏ బ్యూటిఫుల్ స్కెచ్. షీ డ్రూ ఏ బ్యూటిఫుల్ స్కెచ్. ఆమె ఒక అందమైన స్కెచ్ వేసింది. హీ మేడ్ ఏ క్విక్ స్కెచ్. హీ మేడ్ ఏ క్విక్ స్కెచ్. అతను త్వరగా ఒక స్కెచ్ వేశాడు. సైట్. సైట్ని తెలుగులో ప్రదేశం, స్థలం లేదా సైట్ అని అంటాం. దిస్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ సైట్. దిస్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ సైట్. ఇది నిర్మాణ స్థలం. విజిట్ ద సైట్ టుమారో. విజిట్ ద సైట్ టుమారో. రేపు స్థలాన్ని సందర్శించండి. సింగిల్. సింగిల్ని తెలుగులో ఒకటి లేదా ఒంటరి అని అంటాం. హీ ఈజ్ సింగిల్. హీ ఈజ్ సింగిల్. అతను ఒంటరిగా ఉన్నాడు. ఐ వాంట్ ఏ సింగిల్ పీస్. ఐ వాంట్ ఏ సింగిల్ పీస్. నాకు ఒకటి మాత్రమే కావాలి. స్లోగన్. స్లోగన్ని తెలుగులో నినాదం లేదా ఆకర్షణీయమైన వాక్యం అని అంటాం.
దే షౌటెడ్ ఏ స్లోగన్. దే షౌటెడ్ ఏ స్లోగన్. వారు నినాదాలు చేశారు. ద స్లోగన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ద స్లోగన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ నినాదం చాలా శక్తివంతమైనది. షెల్ఫ్ లైఫ్. షెల్ఫ్ లైఫ్ని తెలుగులో నిల్వ గడువు అని అంటాం. దిస్ ప్రోడక్ట్ హ్యాస్ ఏ లాంగ్ షెల్ఫ్ లైఫ్. దిస్ ప్రోడక్ట్ హ్యాస్ ఏ లాంగ్ షెల్ఫ్ లైఫ్. ఈ ఉత్పత్తికి నిల్వ గడువు ఎక్కువ. చెక్ ద షెల్ఫ్ లైఫ్ బిఫోర్ బయింగ్. చెక్ ద షెల్ఫ్ లైఫ్ బిఫోర్ బయింగ్. కొనడానికి ముందు నిల్వ గడువు చూడండి. స్కిల్లింగ్. స్కిల్లింగ్ని తెలుగులో నైపుణ్య శిక్షణ లేదా నైపుణ్యం పెంపు అని అంటాం. స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ హెల్ప్ యూత్. స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ హెల్ప్ యూత్. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యువతకు సహాయపడతాయి. స్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జాబ్స్. స్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ జాబ్స్. ఉద్యోగాలకు నైపుణ్యం ముఖ్యం. స్లాష్. స్లాష్ని తెలుగులో కత్తిరించడం లేదా కోయడం అని అంటాం. హీ స్లాష్డ్ ద రోప్. హీ స్లాష్డ్ ద రోప్. అతను తాడును కోసాడు. డోంట్ స్లాష్ ద ప్రైజెస్ టూ మచ్. డోంట్ స్లాష్ ద ప్రైజెస్ టూ మచ్. ధరలను ఎక్కువగా తగ్గించకండి. స్లాప్. స్లాప్ని తెలుగులో చెంపదెబ్బ లేదా కొట్టడం అని అంటాం. షీ స్లాప్డ్ హిమ్. షీ స్లాప్డ్ హిమ్. ఆమె అతని చెంప దెబ్బ కొట్టింది. డోంట్ స్లాప్ ఎనీవన్. డోంట్ స్లాప్ ఎనీవన్. ఎవరిని కొట్టకండి. స్మోక్. స్మోక్ని తెలుగులో పొగ లేదా ధూమం అని అంటాం. దేర్ ఈజ్ స్మోక్ ఇన్ ద కిచెన్. దేర్ ఈజ్ స్మోక్ ఇన్ ద కిచెన్. వంటగదిలో పొగ ఉంది. హీ డస్ నాట్ స్మోక్. హీ డస్ నాట్ స్మోక్. అతను పొగ త్రాగడు. అతను పొగ త్రాగడు. స్లాట్. స్లాట్ని తెలుగులో స్థానం లేదా ఖాళీ అని అంటాం. యువర్ అపాయింట్మెంట్ స్లాట్ ఈజ్ 5 PM. యువర్ అపాయింట్మెంట్ స్లాట్ ఈజ్ 5 PM. నీ అపాయింట్మెంట్ స్థానం సాయంత్రం 5 గంటలు. ప్లీజ్ ఫిల్ ద ఎంప్టీ స్లాట్. ప్లీజ్ ఫిల్ ద ఎంప్టీ స్లాట్. దయచేసి ఖాళీ స్థానం నింపండి. స్లైట్. స్లైట్ని తెలుగులో కొద్దిగా లేదా స్వల్ప అని అంటాం. హీ హ్యాజ్ ఏ స్లైట్ ఫీవర్. హీ హ్యాజ్ ఏ స్లైట్ ఫీవర్. అతనికి కొద్దిగా జ్వరం ఉంది. దేర్ ఈజ్ ఎ స్లైట్ చేంజ్. దేర్ ఈజ్ ఏ స్లైట్ చేంజ్. కొంచెం మార్పు ఉంది. షెల్ఫ్. షెల్ఫ్ని తెలుగులో అర లేదా అల్మారా అని అంటాం. ద బుక్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్. ద బుక్స్ ఆర్ ఆన్ ద షెల్ఫ్. పుస్తకాలు షెల్ఫ్ పై ఉన్నాయి. పుట్ ఇట్ ఆన్ ద టాప్ షెల్ఫ్. పుట్ ఇట్ ఆన్ ద టాప్ షెల్ఫ్. దానిని పై షెల్ఫ్ మీద పెట్టు. షూట్. షూట్ని తెలుగులో కాల్చడం లేదా షూట్ చేయడం అని అంటాం. డోంట్ షూట్. డోంట్ షూట్. కాల్చొద్దు. హీ విల్ షూట్ ద సీన్ అగైన్. హీ విల్ షూట్ ద సీన్ అగైన్. అతను సీన్ను మళ్ళీ షూట్ చేస్తాడు. స్లైడ్. స్లైడ్ని తెలుగులో జారడం
లేదా స్లైడ్ అని అంటాం. స్లైడ్ ద డోర్ స్లోలీ. స్లైడ్ ద డోర్ స్లోలీ. తలుపును నెమ్మదిగా తీయండి. బీ కేర్ఫుల్ నాట్ టు స్లైడ్ ఆన్ ద వెట్ ఫ్లోర్. బీ కేర్ఫుల్ నాట్ టు స్లైడ్ ఆన్ ద వెట్ ఫ్లోర్. తడి నేలపై జారకుండా జాగ్రత్తగా ఉండండి. షెల్. షెల్ని తెలుగులో పెంకు, చిప్ప లేదా పొర అని అంటాం. ద స్నేల్ హ్యాజ్ ఏ స్ట్రాంగ్ షెల్. ద స్నేల్ హ్యాజ్ ఏ స్ట్రాంగ్ షెల్. నత్తకు గట్టి చిప్ప ఉంటుంది. బ్రేక్ ద ఎగ్ షెల్. బ్రేక్ ద ఎగ్ షెల్. గుడ్డు చిప్పను పగలగొట్టు. షిఫ్ట్. షిఫ్ట్ని తెలుగులో మార్పు లేదా షిఫ్ట్ అని అంటాం. ఐ వర్క్ ద నైట్ షిఫ్ట్. ఐ వర్క్ ద నైట్ షిఫ్ట్. నేను నైట్ షిఫ్ట్లో పని చేస్తాను. షిఫ్ట్ ద టేబుల్ ఏ లిటిల్. షిఫ్ట్ ద టేబుల్ ఏ లిటిల్. టేబుల్ని కొంచెం మార్చు. షైనీ. షైనీని తెలుగులో మెరిసే అని అంటాం. ద ఫ్లోర్ ఈజ్ షైనీ. ద ఫ్లోర్ ఈజ్ షైనీ. నేల మెరిసిపోతుంది. షీ వోర్ షైనీ షూస్. షీ వోర్ షైనీ షూస్. ఆమె మెరిసే షూస్ వేసుకుంది. ఆ వార్త అతన్ని చలించింది. షీర్. షీర్ని తెలుగులో పూర్తిగా లేదా స్వచ్ఛమైన అని అంటాం. ఇట్స్ షీర్ లక్. ఇట్స్ షీర్ లక్. ఇది పూర్తిగా అదృష్టం. ద డ్రెస్ ఈజ్ షీర్. ద డ్రెస్ ఈజ్ షీర్. ఆ దుస్థి స్వచ్ఛంగా ఉంది. షీట్. షీట్ని తెలుగులో పత్రం, పలక, దుప్పటి లేదా షీట్ అని అంటాం. ఐ నీడ్ ఏ షీట్ ఆఫ్ పేపర్. ఐ నీడ్ ఏ షీట్ ఆఫ్ పేపర్. నాకు ఒక పేపర్ షీట్ కావాలి. ద బెడ్ షీట్ ఈజ్ క్లీన్. ద బెడ్ షీట్ ఈజ్ క్లీన్. బెడ్ షీట్ శుభ్రంగా ఉంది. సెక్షువాలిటీ. సెక్షువాలిటీని తెలుగులో లైంగికత్వం అని అంటాం. సెక్షువాలిటీ ఈజ్ ఏ పర్సనల్ మ్యాటర్. సెక్షువాలిటీ ఈజ్ ఏ పర్సనల్ మ్యాటర్. లైంగికత్వం వ్యక్తిగత విషయం. దే డిస్కస్డ్ హ్యూమన్ సెక్షువాలిటీ. దే డిస్కస్డ్ హ్యూమన్ సెక్షువాలిటీ. వారు మానవ లైంగికత్వం గురించి చర్చించారు. షేవ్. షేవ్ని తెలుగులో క్షవరం లేదా షేవ్ చేయడం అని అంటాం. హీ షేవ్స్ ఎవ్రీ మార్నింగ్. హీ షేవ్స్ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతిరోజు షేవ్ చేస్తాడు. ఐ నీడ్ టు షేవ్. ఐ నీడ్ టు షేవ్. నేను క్షవరం చేసుకోవాలి. షటర్. షటర్ని తెలుగులో చూర్ణం చేయడం లేదా పగలగొట్టడం అని అంటాం. ద గ్లాస్ షటర్డ్. ద గ్లాస్ షటర్డ్. గ్లాస్ పగిలిపోయింది. ద న్యూస్ షటర్డ్ హిమ్. ద న్యూస్ షటర్డ్ హిమ్. ఆ వార్త అతన్ని చలించింది. సిరీస్. సిరీస్ని తెలుగులో సిరీస్ లేదా వరుస అని అంటాం. ఐ వాచ్డ్ ద ఓల్ సిరీస్. ఐ వాచ్డ్ ద ఓల్ సిరీస్. నేను మొత్తం సిరీస్ చూశాను. దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. దిస్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఇది వరుస సంఘటనలు. సర్వీస్. సర్వీస్ని తెలుగులో సేవ అని అంటాం.
ద సర్వీస్ ఈజ్ గుడ్ హియర్. ద సర్వీస్ ఈజ్ గుడ్ హియర్. ఇక్కడ సేవ మంచిగా ఉంటుంది. హీ వర్క్స్ ఇన్ కస్టమర్ సర్వీస్. హీ వర్క్స్ ఇన్ కస్టమర్ సర్వీస్. అతను కస్టమర్ సర్వీస్లో పనిచేస్తున్నాడు. సెటిల్మెంట్. సెటిల్మెంట్ని తెలుగులో పరిష్కారం, ఒప్పందం, స్థావరం లేదా చెల్లింపు అని అంటాం. దే రీచ్డ్ ఏ సెటిల్మెంట్. దే రీచ్డ్ ఏ సెటిల్మెంట్. వారు ఒక పరిష్కారానికి చేరుకున్నారు. దిస్ ఈజ్ ఏ పీస్ఫుల్ సెటిల్మెంట్. దిస్ ఈజ్ ఏ పీస్ఫుల్ సెటిల్మెంట్. ఇది శాంతియుత పరిష్కారం. సో. సోని తెలుగులో కుట్టడం అని అంటాం. షీ కెన్ సో హెర్ క్లోత్స్. షీ కెన్ సో హెర్ క్లోత్స్. ఆమె తన దుస్తులు కుట్టగలదు. ఐ విల్ సో ద బటన్. ఐ విల్ సో ద బటన్. నేను బటన్ కుట్టుతాను. సెపరేట్. సెపరేట్ని తెలుగులో వేరుగా లేదా విభజించడం అని అంటాం. కీప్ దీస్ ఐటమ్స్ సెపరేట్. కీప్ దీస్ ఐటమ్స్ సెపరేట్. ఈ వస్తువులను విడిగా ఉంచండి. దే డిసైడెడ్ టు సెపరేట్. దే డిసైడెడ్ టు సెపరేట్. వారు వేరుగా ఉండాలని నిర్ణయించారు. సెన్సేషన్. సెన్సేషన్ని తెలుగులో సెన్సేషన్ లేదా సంచలనం అని అంటాం. ద మూవీ బికేమ్ ఏ సెన్సేషన్. ద మూవీ బికేమ్ ఏ సెన్సేషన్. ఆ సినిమా ఒక సంచలనంగా మారింది. ఐ ఫెల్ట్ ఏ స్ట్రేంజ్ సెన్సేషన్. ఐ ఫెల్ట్ ఏ స్ట్రేంజ్ సెన్సేషన్. నాకు ఒక వింత అనుభూతి కలిగింది. సీరియల్. సీరియల్ని తెలుగులో సీరియల్ లేదా వరుస అని అంటాం. షీ వాచెస్ ఏ టీవీ సీరియల్. షీ వాచెస్ ఏ టీవీ సీరియల్. ఆమె టీవీ సీరియల్ చూస్తుంది. ఇట్ ఈజ్ ఏ సీరియల్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ సీరియల్ నెంబర్. ఇది ఒక సీరియల్ నెంబర్. సీనియర్. సీనియర్ని తెలుగులో పై పదవిలో ఉన్న లేదా పెద్దవాడు అని అంటాం. హీ ఈజ్ మై సీనియర్ ఇన్ కాలేజ్. హీ ఈజ్ మై సీనియర్ ఇన్ కాలేజ్. అతను నా కాలేజ్ సీనియర్. సీనియర్స్ హెల్ప్డ్ ద జూనియర్స్. సీనియర్స్ హెల్ప్డ్ ద జూనియర్స్. సీనియర్లు జూనియర్లకు సహాయం చేశారు. సెన్స్. సెన్స్ని తెలుగులో భావం లేదా అర్థం అని అంటాం. ఐ డోంట్ సెన్స్ ఎనీ డేంజర్. ఐ డోంట్ సెన్స్ ఎనీ డేంజర్. నాకు ఎలాంటి ప్రమాదం అనిపించడం లేదు. హీ హ్యాస్ ఏ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హీ హ్యాస్ ఏ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అతనికి మంచి హాస్యభావం ఉంది. సెన్సిబుల్. సెన్సిబుల్ని తెలుగులో సరైన లేదా వివేకమైనది అని అంటాం. షీ మేడ్ ఏ సెన్సిబుల్ డెసిషన్. షీ మేడ్ ఏ సెన్సిబుల్ డెసిషన్. ఆమె సరైన నిర్ణయం తీసుకుంది. బి సెన్సిబుల్ వైల్ టాకింగ్. బి సెన్సిబుల్ వైల్ టాకింగ్. మాట్లాడేటప్పుడు వివేకంగా ఉండండి. సెనేటర్. సెనేటర్ని తెలుగులో సెనేటర్ సభ్యుడు లేదా రాష్ట్రసభ సభ్యుడు అని అంటాం. ద సెనేటర్ స్పోక్ టుడే. ద సెనేటర్ స్పోక్ టుడే. సెనేటర్ ఈరోజు మాట్లాడారు. హీ మెట్ ద సెనేటర్. హీ మెట్ ద సెనేటర్. అతను సెనేటర్ను కలిశాడు.
సెమినార్. సెమినార్ని తెలుగులో సెమినార్ లేదా సమావేశం అని అంటాం. ఐ అటెండెడ్ ఏ సెమినార్. ఐ అటెండెడ్ ఏ సెమినార్. నేను ఒక సెమినార్లో పాల్గొన్నాను. ద సెమినార్ వాజ్ హెల్ప్ఫుల్. ద సెమినార్ వాజ్ హెల్ప్ఫుల్. సెమినార్ ఉపయోగకరంగా ఉంది. సెండ్. సెండ్ని తెలుగులో పంపడం లేదా పంపండి అని అంటాం. ప్లీజ్ సెండ్ ద ఫైల్. ప్లీజ్ సెండ్ ద ఫైల్. ఫైల్ పంపండి. ఐ విల్ సెండ్ యూ ద ఫోటో. ఐ విల్ సెండ్ యూ ద ఫోటో. నేను మీకు ఫోటో పంపుతాను. సెగ్మెంట్. సెగ్మెంట్ని తెలుగులో భాగం లేదా విభాగం అని అంటాం. దిస్ ఈజ్ ద లాస్ట్ సెగ్మెంట్. దిస్ ఈజ్ ద లాస్ట్ సెగ్మెంట్. ఇది చివరి భాగం. కట్ ద ఆరెంజ్ ఇంటూ సెగ్మెంట్స్. కట్ ద ఆరెంజ్ ఇంటూ సెగ్మెంట్స్. నారింజను ముక్కలుగా కట్ చేసుకోండి. సీమింగ్లీ. సీమింగ్లీని తెలుగులో పైకి, స్పష్టంగా, చూసేలా లేదా బయటికి కనిపించేలా అని అంటాం. హీ ఈజ్ సీమింగ్లీ హ్యాపీ. హీ ఈజ్ సీమింగ్లీ హ్యాపీ. అతను సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సీమింగ్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సీమింగ్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. సేల్. సేల్ని తెలుగులో అమ్మడం అని అంటాం. దే సేల్ ఫ్రెష్ ఫ్రూట్స్. దే సేల్ ఫ్రెష్ ఫ్రూట్స్. వారు తాజా పండ్లు అమ్ముతారు. హీ వాంట్స్ టు సెల్ హిస్ బైక్. హీ వాంట్స్ టు సెల్ హిస్ బైక్. అతను తన బైక్ అమ్మాలనుకుంటున్నాడు. సెక్షన్. సెక్షన్ని తెలుగులో భాగం లేదా విభాగం అని అంటాం. రీడ్ దిస్ సెక్షన్. రీడ్ దిస్ సెక్షన్. ఈ భాగం చదువు. ద స్కూల్ హ్యాస్ మెనీ సెక్షన్స్. ద స్కూల్ హ్యాస్ మెనీ సెక్షన్స్. స్కూల్లో చాలా విభాగాలు ఉన్నాయి. సెక్టర్. సెక్టర్ని తెలుగులో రంగం లేదా విభాగం లేదా భాగం అని అంటాం. ద ఐటీ సెక్టర్ ఈజ్ గ్రోయింగ్. ద ఐటీ సెక్టర్ ఈజ్ గ్రోయింగ్. ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. దిస్ సెక్టర్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. దిస్ సెక్టర్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. ఈ విభాగానికి మెరుగుదల అవసరం. సెక్యూర్. సెక్యూర్ని తెలుగులో భద్రంగా లేదా సురక్షితంగా అని అంటాం. ద డోర్ ఈజ్ సెక్యూర్. ద డోర్ ఈజ్ సెక్యూర్. తలుపు భద్రంగా ఉంది. హీ సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్. హీ సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్. అతను మొదటి స్థానం సాధించాడు. సీ. సీని తెలుగులో చూడడం అని అంటాం. ఐ కెన్ సీ యూ. ఐ కెన్ సీ యూ. నేను నిన్ను చూడగలను. సీ యూ టుమారో. సీ యూ టుమారో. రేపు కలుద్దాం. స్క్రూనిటీ. స్క్రూనిటీని తెలుగులో పరిశీలన అని అంటాం. The documents are under scrutiny. The documents are under scrutiny. డాక్యుమెంట్లు పరిశీలనలో ఉన్నాయి. The plan needs scrutiny. The plan needs scrutiny. ఈ ప్రణాళికకు పరిశీలన అవసరం. సీక్రెట్. సీక్రెట్ని తెలుగులో రహస్యం అని అంటాం.
దిస్ ఈజ్ ఏ బిగ్ సీక్రెట్. దిస్ ఈజ్ ఏ బిగ్ సీక్రెట్. ఇది ఒక పెద్ద రహస్యం. కీప్ ఇట్ ఏ సీక్రెట్. కీప్ ఇట్ ఏ సీక్రెట్. దానిని రహస్యంగా ఉంచండి. సెక్రటరీ. సెక్రటరీని తెలుగులో కార్యదర్శి అని అంటాం. షీ ఈజ్ ద కంపెనీ సెక్రటరీ. షీ ఈజ్ ద కంపెనీ సెక్రటరీ. ఆమె కంపెనీ కార్యదర్శి. ద సెక్రటరీ అరేంజ్డ్ ద ఫైల్స్. ద సెక్రటరీ అరేంజ్డ్ ద ఫైల్స్. కార్యదర్శి ఫైళ్లను సర్దారు. సెర్చ్. సెర్చ్ని తెలుగులో శోధించడం లేదా వెతకడం అని అంటాం. ఐ విల్ సర్చ్ ఫర్ ఇట్. ఐ విల్ సర్చ్ ఫర్ ఇట్. నేను దానిని వెతుకుతాను. షీ ఈజ్ సర్చింగ్ ఆన్లైన్. షీ ఈజ్ సర్చింగ్ ఆన్లైన్. ఆమె ఆన్లైన్లో వెతుకుతోంది. సెకండ్. సెకండ్ని తెలుగులో రెండవది లేదా నిమిషంలో 60వ వంతు అని అంటాం. హి కేమ్ సెకండ్. హి కేమ్ సెకండ్. అతను రెండవ స్థానంలో వచ్చాడు. వెయిట్ ఏ సెకండ్. వెయిట్ ఏ సెకండ్. ఒక సెకండ్ ఆగు. సెకండరీ. సెకండరీని తెలుగులో ద్వితీయ లేదా రెండవ అని అంటాం. దిస్ ఈజ్ ఏ సెకండరీ ఇష్యూ. దిస్ ఈజ్ ఏ సెకండరీ ఇష్యూ. ఇది ద్వితీయ సమస్య. షీ స్టడీడ్ ఇన్ ఏ సెకండరీ స్కూల్. షీ స్టడీడ్ ఇన్ ఏ సెకండరీ స్కూల్. ఆమె ఒక మాధ్యమిక పాఠశాలలో చదువుకుంది. స్క్రిప్ట్. స్క్రిప్ట్ని తెలుగులో గ్రంథం లేదా స్క్రిప్ట్ అని అంటాం. ఐ రీడ్ ద మూవీ స్క్రిప్ట్. ఐ రీడ్ ద మూవీ స్క్రిప్ట్. నేను సినిమా స్క్రిప్ట్ చదివాను. హీ రోట్ ఏ న్యూ స్క్రిప్ట్. హీ రోట్ ఏ న్యూ స్క్రిప్ట్. అతను కొత్త స్క్రిప్ట్ రాశాడు. సీకర్. సీకర్ని తెలుగులో అన్వేషకుడు లేదా వెతుక్కునే వ్యక్తి అని అంటాం. హీ ఈజ్ ఏ ట్రూత్ సీకర్. హీ ఈజ్ ఏ ట్రూత్ సీకర్. అతను నిజం వెతుక్కునే వ్యక్తి. జాబ్ సీకర్స్ అప్లైడ్ టుడే. జాబ్ సీకర్స్ అప్లైడ్ టుడే. ఉద్యోగార్థులు ఈరోజు దరఖాస్తు చేశారు. స్కల్ప్చర్. స్కల్ప్చర్ని తెలుగులో శిల్పం అని అంటాం. దిస్ స్కల్ప్చర్ ఈజ్ బ్యూటిఫుల్. దిస్ స్కల్ప్చర్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ శిల్పం అందంగా ఉంది. హీ మేడ్ ఏ స్టోన్ స్కల్ప్చర్. హీ మేడ్ ఏ స్టోన్ స్కల్ప్చర్. అతను ఒక రాతి శిల్పాన్ని తయారు చేశాడు. సీ. సీని తెలుగులో సముద్రం అని అంటాం. ద సీ ఈజ్ కామ్ టుడే. ద సీ ఈజ్ కామ్ టుడే. ఈరోజు సముద్రం ప్రశాంతంగా ఉంది. ఐ లవ్ ద సీ. ఐ లవ్ ద సీ. నాకు సముద్రం అంటే ఇష్టం. స్లోప్. స్లోప్ని తెలుగులో ఓరం లేదా వంపు అని అంటాం. ద రోడ్ హ్యాజ్ ఏ స్టీప్ స్లోప్. ద రోడ్ హ్యాజ్ ఏ స్టీప్ స్లోప్. రోడ్డుకు ఒక గట్టి వంపు ఉంది. దే క్లైంబ్డ్ ద స్లోప్. దే క్లైంబ్డ్ ద స్లోప్. వారు వంపు ఎక్కారు. స్క్రీన్. స్క్రీన్ని తెలుగులో తెర లేదా తెరచు అని అంటాం.
ద స్క్రీన్ ఈజ్ బ్రోకెన్. ద స్క్రీన్ ఈజ్ బ్రోకెన్. తెర పగిలిపోయింది. లుక్ ఎట్ ద స్క్రీన్. లుక్ ఎట్ ద స్క్రీన్. స్క్రీన్ వైపు చూడు. స్క్రూ. స్క్రూని తెలుగులో మర లేదా బిగించు లేదా తిప్పు అని అంటాం. టైటన్ ద స్క్రూ. టైటన్ ద స్క్రూ. స్క్రూ బిగించు. ద స్క్రూ ఈజ్ లూజ్. ద స్క్రూ ఈజ్ లూజ్. స్క్రూ అలుసుగా ఉంది. సమ్ టైమ్. సమ్ టైమ్ని తెలుగులో ఏదో ఒక సమయంలో లేదా ఎప్పుడైనా అని అంటాం. ఐ విల్ విజిట్ యువర్ హోమ్ సమ్ టైమ్. ఐ విల్ విజిట్ యువర్ హోమ్ సమ్ టైమ్. నేను ఎప్పుడో నీ ఇంటికి వస్తాను. We met sometime last year. We met sometime last year. మనం గత ఏడాది ఎప్పుడో కలిసాం. స్మూత్. స్మూత్ని తెలుగులో మృదువైన లేదా సున్నితమైన అని అంటాం. హెర్ స్కిన్ ఈజ్ వెరీ స్మూత్. హెర్ స్కిన్ ఈజ్ వెరీ స్మూత్. ఆమె చర్మం చాలా మృదువుగా ఉంది. ద రోడ్ ఈజ్ స్మూత్ నౌ. ద రోడ్ ఈజ్ స్మూత్ నౌ. రోడ్డుపై ఇప్పుడు సాఫీగా ఉంది. స్మాష్. స్మాష్ని తెలుగులో చూర్ణం చేయడం లేదా పగలగొట్టడం అని అంటాం. హీ స్మాష్డ్ ద గ్లాస్. హీ స్మాష్డ్ ద గ్లాస్. అతను గాజు పగలగొట్టాడు. డోంట్ స్మాష్ ద ఫోన్. డోంట్ స్మాష్ ద ఫోన్. ఫోన్ను పగలగొట్టకండి. సొసైటీ. సొసైటీని తెలుగులో సమాజం అని అంటాం. వి లివ్ ఇన్ ఏ సొసైటీ. వి లివ్ ఇన్ ఏ సొసైటీ. మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం. సొసైటీ నీడ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సొసైటీ నీడ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సమాజానికి చదువుకున్నవారు అవసరం. సోషలిస్ట్. సోషలిస్ట్ని తెలుగులో సామాజికవాది అని అంటాం. హీ ఫాలోస్ సోషలిస్ట్ ఐడియాస్. హీ ఫాలోస్ సోషలిస్ట్ ఐడియాస్. ఆయన సోషలిస్టు ఆలోచనలను అనుసరిస్తారు. సోషలిస్ట్ లీడర్స్ సపోర్ట్ ఈక్వాలిటీ. సోషలిస్ట్ లీడర్స్ సపోర్ట్ ఈక్వాలిటీ. సామాజికవాది నాయకులు సమానత్వాన్ని ప్రోత్సహిస్తారు. సోర్. సోర్ని తెలుగులో ఎగురు, ఎగిరిపోవు లేదా ఆకాశంలో తేలు అని అంటాం. ప్రైజెస్ కంటిన్యూ టు సోర్. ప్రైజెస్ కంటిన్యూ టు సోర్. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ద బర్డ్ సోర్డ్ ఇన్ టు ద స్కై. ద బర్డ్ సోర్డ్ ఇన్ టు ద స్కై. ఆ పక్షి ఆకాశంలోకి ఎగిరింది. సాలిసిటర్. సాలిసిటర్ని తెలుగులో న్యాయవాది అని అంటాం. హీ వర్క్స్ యాజ్ ఏ సాలిసిటర్. హీ వర్క్స్ యాజ్ ఏ సాలిసిటర్. అతను న్యాయవాదిగా పనిచేస్తాడు. ద సాలిసిటర్ ప్రిపేర్డ్ ద డాక్యుమెంట్స్. ద సాలిసిటర్ ప్రిపేర్డ్ ద డాక్యుమెంట్స్. న్యాయవాది పత్రాలు సిద్ధం చేశారు. సాయిల్. సాయిల్ని తెలుగులో నేల లేదా మట్టి అని అంటాం. దిస్ సాయిల్ ఈజ్ వెరీ ఫర్టైల్. దిస్ సాయిల్ ఈజ్ వెరీ ఫర్టైల్. ఈ మట్టి ఎంతో సారవంతంగా ఉంది. డోంట్ వేస్ట్ ద సాయిల్. డోంట్ వేస్ట్ ద సాయిల్. మట్టిని వృధా చేయకండి. సోల్జర్. సోల్జర్ని తెలుగులో సైనికుడు అని అంటాం. ద సోల్జర్ గార్డెడ్ ద బోర్డర్. ద సోల్జర్
గార్డెడ్ ద బార్డర్. సైనికుడు సరిహద్దును కాపాడాడు. సోల్జర్స్ ప్రొటెక్ట్ ద కంట్రీ. సోల్జర్స్ ప్రొటెక్ట్ ద కంట్రీ. సైనికులు దేశాన్ని రక్షిస్తారు. సాక్. సాక్ని తెలుగులో సాక్సు అని అంటాం. ఐ లాస్ట్ వన్ సాక్. ఐ లాస్ట్ వన్ సాక్. నేను ఒక సాక్స్ పోగొట్టుకున్నాను. హీ బాట్ న్యూ సాక్స్. హీ బాట్ న్యూ సాక్స్. అతను కొత్త సాక్స్ కొన్నాడు. మౌంట్. మౌంట్ని తెలుగులో పర్వతం లేదా ఎక్కడం అని అంటాం. దే క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్. దే క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్. వారు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. యు కెన్ మౌంట్ ద హార్స్ నౌ. యు కెన్ మౌంట్ ద హార్స్ నౌ. నువ్వు ఇప్పుడు గుర్రం ఎక్కవచ్చు. ఆర్గనైజ్. ఆర్గనైజ్ని తెలుగులో నిర్వహించు లేదా ఏర్పాటు చేయు అని అంటాం. ఐ విల్ ఆర్గనైజ్ ద ఫైల్స్. ఐ విల్ ఆర్గనైజ్ ద ఫైల్స్. నేను ఫైళ్లను క్రమబద్ధీకరిస్తాను. దే ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్. దే ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్. వారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సాలిడారిటీ. సాలిడారిటీని తెలుగులో ఐక్యత లేదా ఏకత అని అంటాం. దే స్టూడ్ ఇన్ సాలిడారిటీ. దే స్టూడ్ ఇన్ సాలిడారిటీ. వారు ఐక్యతగా నిలబడ్డారు. వి సపోర్ట్ దెమ్ ఇన్ సాలిడారిటీ. వి సపోర్ట్ దెమ్ ఇన్ సాలిడారిటీ. మేము వారికి ఐక్యతతో మద్దతు ఇస్తున్నాం. మోర్ ఓవర్. మోర్ ఓవర్ని తెలుగులో అంతేకాక లేదా పైగా అని అంటాం. ద ఫుడ్ వాజ్ టేస్టీ. మోర్ ఓవర్ ఇట్ వాజ్ హెల్దీ. ద ఫుడ్ వాజ్ టేస్టీ. మోర్ ఓవర్ ఇట్ వాజ్ హెల్దీ. ఆహారం రుచికరంగా ఉంది. అంతేకాక ఆరోగ్యకరంగా ఉంది. మోర్ ఓవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. మోర్ ఓవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. పైగా నాకు సరిపడ సమయం లేదు. మోర్గేజ్. మోర్గేజ్ని తెలుగులో తాకట్టు అని అంటాం. హీ మోర్గేజ్డ్ హిజ్ హౌస్ టు ద బ్యాంక్. హీ మోర్గేజ్డ్ హిజ్ హౌస్ టు ద బ్యాంక్. అతను తన ఇల్లు బ్యాంక్కి తాకట్టు పెట్టాడు. దే టుక్ ఏ మోర్గేజ్ టు బై ఏ కార్. దే టుక్ ఏ మోర్గేజ్ టు బై ఏ కార్. వారు కారు కొనడానికి తాకట్టు రుణం తీసుకున్నారు. మాస్టర్ క్లాస్ 19 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 20లో మళ్ళీ కలుద్దాం.